ఈ రోజు జరుగుతున్న మీటింగ్కున్న ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు మనోజ్. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ తన మూర్ఖత్వంతో, తన దుందుడుకుతనంతో తన ఆర్మీని కూడా ముందుకు నడుపుతోంది. దానికి సంబంధించి శాటిలైట్ పిక్చర్స్ కూడా ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి. దీంతో ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం చాలా సీరియస్ నోట్ తీసుకుంది. ఇక నుంచి ముప్పేట దాడి జరగాలి, మన భారత సైన్యాన్ని కూడా, మన పదాతి దళాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు మన ప్రధాని మోడీతో కానీ, ప్రధాని మోడీ అజిత్ దోవల్తో కానీ, అట్లాగే రాజ్నాథ్ సింగ్తో జరుగుతున్న మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుంటారు. దీనికి ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పటికే టెరిటోరియల్ ఆర్మీ కోసం, రిక్రూట్మెంట్ కోసం భారత ప్రభుత్వం ఒక ప్రకటన కూడా జారీ చేసింది. 18 నుంచి 42 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ యువకులందరూ కూడా వచ్చి టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ అవ్వండి అని. దీని అర్థం ఏంటి? ఈ అర్థం ఏంటో నేను మీకు చెప్తున్నాను మనోజ్. ఇప్పటికే సపోజ్ మన దేశంలో ఉన్న చాలా ఇన్స్టిట్యూషన్స్ రక్షణ కోసం ఆ ఆర్మీ పనిచేస్తోంది. అలాగే అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదుల కదలికలపైనే, ఉగ్రవాదులపై దాడికి కూడా మన భారత ఆర్మీ కానీ, తర్వాత సిఆర్పిఎఫ్ కానీ, పారామిలిటరీ బలగాలు ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకి, ఛత్తీస్గఢ్కి మధ్యలో ఉన్న కర్రెగుట్టలో దాదాపు ఒక నెల రోజుల నుంచి ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఆపరేషన్లో కూడా దాదాపు 24,000 మంది సిఆర్పిఎఫ్ అండ్ పారామిలిటరీ బలగాలు ఆ ఆపరేషన్లో ఉన్నాయి. కానీ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం అనౌన్స్ చేసింది, కర్రెగుట్టల దగ్గర ఉన్న ఆపరేషన్ని కొద్ది రోజులు సస్పెండ్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటి అంటే, ఇక్కడున్న పదాతి దళాలని, ఇక్కడున్న మన ఆర్మీని నెమ్మదిగా బార్డర్ల వైపు తీసుకెళ్తున్నారు. అంటే పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ ఆర్మీ ముందుకు కదులుతున్న నేపథ్యంలో మన ఆర్మీని కూడా ముందుకు కదిలించి పాకిస్తాన్ని ముందుకు రాకుండా అడ్డుకోవటమే కాదు, అవసరమైతే మన ఆర్మీని మన సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళు అక్కడే చావు దెబ్బతీసే పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు ఈ మీటింగ్లో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించిన అప్పుడే కొన్ని మనకైతే సంకేతాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనోజ్. రైట్, మరొక బ్రేకింగ్ అంతోంది ఇక్కడ. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందాడు. సో మనకు సంబంధించిన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ కాల్పుల్లో, పాక్ సంబంధించిన కాల్పుల్లో సచిన్ యాదవ్ రావు వనాంజే అటువంటి 29 ఏళ్ల పాక్ దాడులకు సంబంధించిన నేపథ్యంలో మన భారత ఆర్మీ యువకుడు సచిన్ యాదవ్ రావు వనాంజే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లోని నాందేడ్ జిల్లాకు సంబంధించిన వాసి 29 ఏళ్ల యువకుడు. ఇవాళ ఆయన స్వస్థలానికి ఆయన పార్థివ దేహం వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక బ్రేకింగ్ చెప్పొచ్చు. నేను ఆల్రెడీ ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీ నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి వీరమరణం పొందాడు. పాక్ ఇండియా దాడుల నేపథ్యంలోనే ఆయన వీరమరణం పొందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన నివాసానికి పార్థివ దేహం చేరినట్టు తెలుస్తోంది. తాజాగా మరొక యువకుడు, 29 ఏళ్ల యువకుడు, భారత ఆర్మీకి సంబంధించిన యువకుడు వీరమరణం పొందాడు. సచిన్ యాదవ్ రావు వనాంజే, నాందేడ్ జిల్లా, తెలంగాణ బార్డర్లోని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ప్రజెంట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ఇట్లా చాలా మంది కూడా వీరమరణం పొందుతున్నారు. నిజంగా నా భారత ఆర్మీ ఎంత గర్వంగా ఉందంటే, భారత్ గురించి చెప్పాలంటే రొమ్ము విరిచి నిలబడుతున్నారు. ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియోలో చూస్తుంటే ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎల్ఓసి వెంట టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో, ఆ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ని పేల్చే క్రమంలో భారత ఆర్మీ చిత్రీకరించిన వీడియోస్ ఇవన్నీ కూడా. ఆ వీడియోలు చూస్తుంటే నిజంగానే రోమాలు నిక్కపడుస్తున్నాయి. ఒక్కసారి ఆ చెవుల ఆ సౌండ్, బాంబు పేలుల శబ్దం వింటే పాకిస్తాన్ యొక్క ఆర్తనాదాలే గుర్తుకొస్తున్నాయి, పాకిస్తాన్ యొక్క హాహాకారాలు గుర్తుకొస్తున్నాయి, పాకిస్తాన్ యొక్క పాపిస్టి పనుల తాలూకు సమాధానమే గుర్తుకొస్తోంది. సో ప్రజెంట్ ఈ వీడియో చూద్దాం. ఒకసారి వీడియో చూడండి. ఒకవైపు దేశభక్తి గీతం సంబంధించి అందులో వినిపిస్తుంటే, మరోవైపుగా బాంబుల శబ్దాలు. ఇది భారత ఆర్మీ లేటెస్ట్ గా విడుదల చేసిన వీడియో. ఇంకొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఇన్ ద లైట్ ఆఫ్ ప్రివైలింగ్ సిచ్యువేషన్, all the universities and colleges across the state are directed to ensure student safety. ఈ విషయం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి కాబట్టి పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి యొక్క సేఫ్టీ బాధ్యత ఆయా కాలేజ్ లేదా యూనివర్సిటీలదే. సో ఈ నేపథ్యంలోనే వారంతా కూడా రక్షణ చర్యలు చేపట్టాలి. ఎవరు కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఉండాలి. అందరినీ కూడా మీరు కాపాడుకోవాలి. అవసరమైతే ఫుడ్ అండ్ షెల్టర్ని కూడా కాలేజెస్లోనే ప్రొవైడ్ చేయండి. పిల్లలు ఎవరిని బయటికి రాకుండా చూసుకోండి. అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి సంచలనం తీసుకున్నారు. పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్
హర్జోబ్ భటియాన్స్ అనే వ్యక్తి ఈ నిర్ణయం ప్రకటించారు. సో పంజాబ్ విద్యాశాఖ మంత్రి నిర్ణయం చెప్పుకొచ్చారు. అంటే ఇటువంటి డెసిషన్స్ రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఏకంగా ఉత్తరాఖండ్లో కూడా ఇటువంటి డెసిషన్స్ కొనసాగుతున్నాయి. సో ఇక్కడ కేంద్ర హోంశాఖ నుంచి కూడా నిర్దిష్టమైన ఆదేశాలు వచ్చాయి. రూల్ 11 1968 సివిల్ డిఫెన్స్ యాక్ట్ ప్రకారంగా ఆయా రాష్ట్రాల వారీగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పూర్తి స్వేచ్ఛ, బాధ్యత ఆయా రాష్ట్రాలకు ఉంది అని చెప్పి చాలా కరకండిగా కేంద్ర హోంశాఖ కూడా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకా ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఒక హై టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఎటువంటిది అవుతుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి మనం మళ్ళీ చంద్రమౌళి సార్ దగ్గరికి వెళ్దాం. సార్, ఈరోజు జరిగేటువంటి సిచ్యువేషన్లో మీటింగ్ ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే 2 రోజులుగా దాడులు భీకరంగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు అయితే దేశం మొత్తం ఒక్కసారిగా సంబరాలు జరుపుకుంది. కానీ ఈ రోజు జరిగే డిసిషన్స్లో ఆ స్థాయిలో సంబరాలు జరుపుకునేటువంటి డిసిషన్ ఉంటుంది అనుకోవాలా? డెఫినెట్గా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తీవ్రమైన నిర్ణయం ఈరోజు మన భారత ప్రభుత్వం తీసుకోబోతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఒక దుందుడుకుగా ముందుకు వస్తున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ కూడా ముందుకు కదులుతున్న నేపథ్యంలోనే మన ఆర్మీని కదపడమే కాదు, ఇక నుంచి పాకిస్తాన్ ఆర్మీని ముప్పేట దాడి చేయాలి, 3 వైపుల నుంచి కూడా తీవ్రమైన దాడి చేసి ముందుకు కదలకుండా చేయాలి అనే నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్తో ప్రధానమంత్రి భేటీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ భారత ప్రభుత్వం ఎలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోకముందే దీన్ని డీఎస్కలేట్ చేయాలి, ఉద్రిక్తతలను తగ్గించాలనే ఉద్దేశంతోనే అమెరికా రంగంలోకి దిగింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి కూడా పాకిస్తాన్ నాయకులతో మాట్లాడుతున్నారు. మీరు వెనక్కి తగ్గకపోతే ఇండియా మరింత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇండియా తీసుకునే నిర్ణయం వల్ల పాకిస్తాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది, దెబ్బతింటుంది. మీరు వెనక్కి తగ్గాల్సిందే అని అటు అమెరికా కావచ్చు, ఇటు చైనా నుంచి కూడా పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్లకు మీరు తెలివిగా మలుచుకోండి, మీరు భారత శక్తిని గుర్తించండి, ఏమాత్రం మీరు దుందుడుగ్గా ముందుకు పెడితే పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతింటుంది అని అటు చైనా కానీ ఇటు అమెరికా కానీ తీసుకొస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే వాళ్ళు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి